ఆధారంద శతకంలోని 97వ శ్లోకం. సరాగే రాకేందు ప్రతినిధి ముఖే పర్వతసుతే చిరాల్లభ్యే భక్త్యా శమధన జనానాం పరిషదా మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జనని తే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం. ప్రతిపదార్థం. ఇందులో అమ్మవారిని చాలా నామాలతోటి సంబోధించారు. జనని తల్లి, కామాక్షి కామాక్షిదేవి. రాకేందు ప్రతినిధి ముఖే. రాకేందు రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ప్రతినిధి ముఖే అంటే ఆయనలాగానే ఉన్న అటువంటి ముఖం కలిగిన పూర్ణ చంద్రముఖి. పర్వత సుతే హిమగిరి సుత. త్రిపురహర వామాక్షి. త్రిపురాలను జయించిన శివుని యొక్క ప్రియురాల. భక్తి చేత అటువంటి నువ్వు నీ పాదాలు ఎవరికి లభ్యం అది చెప్తున్నారు. భక్తి చేత శమధన జనానాం. శమ దమాది ఐశ్వర్య సంపన్నులైన మునుల యొక్క పరిషదాం సమూహం చేత. చిరకాలానికి అంటే చాలా కాలం తర్వాత, ఎంతో కాలం శ్రమించిన తర్వాత లభ్యే లభించిన సరాగే. రాగము అంటే ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు కలిగిన సరాగే లాక్షారాగయుక్తమైన బ్యూటిఫుల్ రెడ్ కలర్ అన్నమాట. చాలా అందమైన ఆ ఎరుపు రంగు. తే నీ యొక్క పదకమల యుగ్మే దివ్య చరణాలయందు మత్కః నా మనోభృంగ మనసు అనే తుమ్మెద ప్రకామం గాఢంగా రమతాం రమించాలి అమ్మా. నా మనసు ఎప్పుడూ ఆ పాదాలని వదలకుండా ఉండాలి. ఎలా? ఒక తుమ్మెద ఒక పువ్వులో నుంచి తేనె తీసుకుంటూ 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 అందులోనే ఉండిపోతుంది. అలాగా ఆ పాదాల ఎందే గాఢంగా ప్రకామం అంటే చాలా గాఢంగా అటువంటి అనురక్తితో నా మనసు ఆ పాదాల ఎందు, నా మనసు అనే తుమ్మెద ఆ పాదాల ఎందు ఆ తేనెని గ్రోలుతూ అలాగా నిలిచిపోవాలి, రమించాలి అని ఇంతో చెప్తున్నారు. చాలా తేలికగా అని ముందు శ్లోకంలో చెప్పిన ఇక్కడ శమధన జనానాం అని చెప్పారు. సమాధి షడ్గుణములు. ఈ సమాధి షడ్గుణములు మనం ఆచరణలో పెట్టుకోవడం చాలా కష్టమైన ఒక పరిశ్రమతో కూడిన ఒక ప్రక్రియ. ఈ సమాధి షడ్గుణాలు మునులకి చాలా తేలికగా వాళ్ళకి అలవడతాయి. మన దగ్గరుండే మనకు కూడా 6 ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య తేలిగ్గా వచ్చేస్తాయి. ఒక్కదాన్ని పిలిస్తే అన్ని వచ్చేస్తాయి. కానీ అంటే యు బై 1 5 ఫ్రీ అంత ఎక్కువ అలాగా. కానీ ఈ శమధమాది షడ్గుణాలు ఇవి ఈ 6 అవి కూడా 6. కానీ అవి ఒకటి కొంటే ఒకటి రావండి. అది దేనికి దాన్నే సాధించాలి. ఏది తేలిక కాదు. అవి ఏమేమిటంటే శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. 6. శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. ఈ 6 కూడా ఒక దాని తర్వాత ఒకటి మెట్లు లాగా. ఇవి చాలా కష్టతరమైనవి. చేసేసాం అనిపిస్తూ ఉంటుంది, కానీ పట్టు చిక్కవు. మనం వాటి గురించి అర్థం తెలుసుకోవడం తేలిక, అవలంబించడం చాలా కష్టం. అంటే శమము అంటే ఏమిటి?
మనో నిగ్రహం. మనస్సుని అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 ఉన్నాయి. మనస్సు అనే సూరికే అనేసాం కానీ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవి 4 ఉన్నాయి. 4టిని నిగ్రహం, వాటిని లౌకికమైన ఆ ఆనందం వైపు వెళ్ళకుండా నిగ్రహించడం అనేది శమము. ఈ దమము రెండవది. ఈ దమం అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటితో వచ్చే ఆ బాహ్య ఆనందం ఉంటుందే, ఆ బాహ్య ఆనందం వైపుకి వెళ్ళకుండా వీటిని మించిన అలౌకికమైన ఒక ఆనందం ఉంది. ఈ అలౌకికమైన ఆనందాన్ని గురించి తెలుసుకోగలగడం అది దమము. ఉపరతి. ఉపరతి అంటే ఉప పైన, రతి ఆనందం. ఈ ఆనందానికి లౌకికమైన ఆనందానికైనా కన్నా పైన ఉన్న ఒక అలౌకికమైన రతి వైపు, రతి అంటే ఆనందం, అది అది ఒక ఉన్నది అనే జ్ఞానం కలగడం. ఈ మనో నిగ్రహం తర్వాత దమము అంటే బాహ్య జ్ఞానేంద్రియాల రెండిటిని అరికట్టడం ఒకటైతే, మూడోది అంటే ఇవి కాక వేరే ఆనందం ఉంది. మామూలుగా అలౌకికమైన ఆనందం వైపు ఎందుకు వెళ్తుందండి మనసు? ఎప్పుడు లౌకికమైన ఆనందం వైపేగా. మండేన యాక్టివిటీస్ లోనే మనసు ఉంటుంది ఎంతసేపు. ఇవాళ ఈ పని అవ్వాలి, ఇప్పుడు దీనివల్ల నాకు అది వస్తుంది, దానివల్ల నేను ఇంకోటి చేయాలి. ఇవన్నీ మనకి లౌకికమైనవి మాత్రమే మనసు వాటిల మీదే ఉంటుంది అని ఇంద్రియాలు కూడా వాటి వైపే మళ్ళుతూ ఉంటాయి. కర్మేంద్రియాలేమో పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలేమో వాటికి తగిన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవి దాని తర్వాత ఉపరతి ఏంటంటే ఇవి కాకుండా అలౌకికమైన పరం ఒకటి ఉంది, పరజ్ఞానం ఒకటి ఉంది అనేది ఆ జ్ఞానాన్ని సంపాదించడం అది ఉపరతి. తితిక్ష ఓర్పు, సహనం, క్షమ. ఇవేమిటిట? ఒకసారి మనస్సు కొంత ఈ బాహ్య ప్రపంచం వైపు నుంచి మళ్ళీ అంతర్ముఖం అవుతున్న సమయంలో రకరకాల ఆటంకాలు, బాహ్యమైన ఆటంకాలు కానీ మానసికమైన ఆటంకాలు కానీ ఏమైనా సరే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి ఇవన్నీ చేస్తున్నావు, బా ఇప్పుడు అవన్నీ కాదు, వచ్చేసే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, మన లోపలే కూర్చోంగానే శారీరకమైన కొన్ని అవస్థలు కూర్చోనీయకుండా చేసేవి, తర్వాత మానసికంగా కొన్ని ఆలోచనలు వెళ్ళనీయకుండా చేసేవి. వీటన్నిటినీ మనం బా నాకు ఇంత ఎప్పుడు ఇంతే, నేను మొదలు పెట్టానంటే ఏదో ఒకటి వస్తుంది అని వాటి మీద చిరాకు పడడం వలన ఏమీ జరగదు. వాటి పట్ల ఓర్పు అంటే నాకు ఇంకా పుణ్యబలం సరిపోలేదు, నేను ఇంకా పుణ్యబలం సంపాదించుకుంటే తప్ప నాకు ఇలా కూర్చోగలిగిన శక్తి రాదు. ఈ రకమైన ఒక ఆలోచన, ఓర్పు, పర్వాలేదు అవని, ఎంతసేపు అయినా అవని కూర్చుంటాను అని ఎవరైతే మనకి ఆటంకం క్రియేట్ చేస్తున్నారో అనుకుంటున్నామో వాళ్ళ పట్ల సహనము, క్షమ, ఇవన్నీ కూడా తితిక్ష. ఇదంతా ఏమిటి? సత్వగుణ ప్రధానం. ఇవి మనం పాటిస్తున్నామంటే మనం సత్వగుణంలోకి వచ్చినట్టు అర్థం. ఇవన్నీ ఏమిటి? లోపల వచ్చిన ఆలోచనలన్నిటినీ తొక్కి పెట్టేసి పై పైకి నటించడం కాదు, ఆ ప్రశాంతత లోపల ఉండాలి. అది ఆ లోపల వచ్చే ఆ సత్వగుణం. తర్వాత శ్రద్ధ. ఈ శ్రద్ధకి 4 రకాల విశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం, మార్గ విశ్వాసం, గురు విశ్వాసం, భగవద్విశ్వాసం. ఆత్మవిశ్వాసం, నేను చెయ్యగలను, అందుకనే నాకు ఇది వచ్చింది, నేను చేయగలుగుతాను, చేస్తాను అనేది ఒక ఆత్మవిశ్వాసం, నా మీద నాకు ఉండే విశ్వాసం. మార్గ విశ్వాసం, నేను ఏం మార్గాన్ని ఎంచుకున్నానో ఆ మార్గాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదే మొదలుపెట్టాను, ఇంకెవరో వచ్చి చెప్పి
ఇది కాదండి అది బాగుంటుందండి అంటే ఇదొదేసి అందులోకి. అంటే నీ మార్గం పట్ల నీకే ఒక నమ్మకము, విశ్వాసము లేదు. అలా ఎన్ని మార్గాల్లోకి వెళ్ళినా నువ్వు నిలబడలేవు. ఏది పట్టుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. అది మార్గ విశ్వాసం. గురు విశ్వాసం. ఈ గురువు నేను నమ్మాను. ఈ గురువే నాకు దిక్కు చూపిస్తాడు. దర్శకత్వం వహిస్తాడు. నన్ను ఎక్కడికైనా ఎలాగైనా దాటిస్తాడు అని ఒక నమ్మకం. ఆ గురు విశ్వాసం. గురు విశ్వాసం ఎలాంటిదంటే గురువు మీద నమ్మకం ఉంటే గురువులో నుంచి ఎంతో సంపద, జ్ఞాన సంపద నీకు అందుతూనే ఉంటుంది. నీకు కావాల్సినంత నీ అనుమానాలు నీ లోపల ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం గురువు నుంచి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అది గురు విశ్వాసంతో వస్తుంది. అది గురు విశ్వాసం. తర్వాత భగవద్ విశ్వాసం. అంటే ఏ భగవంతునైతే నువ్వు నమ్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నావో ఆ భగవద్ విశ్వాసం. ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు, ఇంకో దేవుడు కాదు ఇంకో దేవుడు, అలా కాకుండా ఏది ఒక చైతన్యం స్వరూపం. అది నీకు నమ్మిన ఒక రూపంలో. అమ్మవారైతే అమ్మవారు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర, శివుడు, ఎవరో ఒకళ్ళు, ఎవరైనా సరే ఈ దైవమే నాకు దిక్కు, నన్ను ఈ భవసాగరం నుంచి దాటించగలిగిన ఒక దైవం అని ఒక ఆ భగవద్ విశ్వాసం. ఈ 4 కూడా శ్రద్ధలో వస్తాయి. తర్వాత నిష్పక్షపాతంగా ఇప్పుడు ఎవరినైతే మనం గురువుగా నమ్మామో వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు తెలుసా తెలీదా, ఇప్పుడు నాకేమైనా చెప్పగలుగుతుందా చెప్పలేదా అనే ఒక అనుమానం గాని, ఆ గురువు పట్ల ఒక విపరీతమైన ఒక ఈయనకేమీ తెలియదని ఒక అపనమ్మకం కానీ అవేవి లేకుండా నిష్పక్షపాతంగా ఒక ఆ గురువుని అనుసరించాలి. అంటే ఇంకొకటి కూడా ఏమిటి, ఈ విషయం నాకు తెలుసు అనే విషయాన్ని తుడిచిపెట్టేసి గురువుని అనుసరించాలి. ఇప్పుడు గురువు మనకు చెప్తున్నారు అనుకోండి, ఆ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఆమె నాకు తెలుసు కదా, ఇదెందుకు చెప్తున్నారు. అలాంటిది ఇంకొక పాయింట్ చెప్పారు, అవును ఇది కూడా నాకు తెలుసు. అంటే మీ మైండ్ ఏదైతే అవతల వాళ్ళు చెప్తున్నారో ఇది రైట్, ఇది రాంగ్, ఇది కాదు అని ఇలా ఒక జడ్జిమెంటల్ గా వ్యవహరిస్తూ ఆ గురువుని జడ్జి చేస్తూ ఉందో అప్పుడు మీరు నేర్చుకునేది ఏముంటారు. మీ మనసులో ఉన్నదే మీరు మళ్ళా దాన్ని ఇంకొంచెం ఆ కాస్త స్ట్రెంగ్థన్ చేసుకుంటున్నారు అంతే. ఎప్పుడు మీరు గురువు దగ్గర ఉన్నదంతా గ్రహించగలరు, మీ పాత్ర ఓపెన్ గా ఉండి క్లియర్ గా క్లీన్ గా ఉంటేనే. ఖాళీగా ఉండాలి మీ పాత్ర. అప్పుడు ఖాళీగా ఉన్న పాత్రలోకి గురువు జ్ఞానం వస్తుంది. అది యోగ్యత. అటువంటి ఆ పాత్రత లేకపోతే, మన దగ్గర అటువంటి పాత్ర లేకపోతే గురువు ఎంత జ్ఞానం ఇచ్చినా వృధా. అటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించే ఆ జ్ఞాన గ్రహణ ఉండాలి. తర్వాత 6 సమాధానం. ఇదేమిటి, నిర్వికారత, నిశ్చలత. ఈ రెండు వచ్చేస్తే అంటే ఏదైతే స్టెప్ వైజ్ మనం సంపాదించుకుంటూ వచ్చామో అది మనని ఒక కదలని ఒక స్థితికి తీసుకొస్తుంది. దేనికైనా మనం చెలించకుండా దేన్నైనా అర్థం చేసుకోగలిగిన ఒక స్థితిని మనకి ప్రసాదిస్తుంది. ఇవి మనకి ఒక ప్రయత్నంతో చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నానికి మన పుణ్యబలం కూడా తోడైతే మనం తొందరగా ఈ 5 ఎక్కి 6వ స్థితికి చేరుకోగలుగుతాం. 6వ స్థితికి చేరుకున్నాక కూడా ఆ నిశ్చలత, నిర్మలత వచ్చాక కూడా కొన్ని లోపల ఇంకా ఎక్కడో పాత జన్మల సంస్కారాలు, ఈ జన్మలో ఉన్న కొన్ని సంస్కారాలు ఏమూలో పొంచి చూస్తూ ఉంటాయి. ఎక్కడో నేనంతా అన్ని వదిలేశాను, ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఒక అధికమైన ఒక మోహం కానీ వాళ్ళ పట్ల ద్వేషం కానీ ఏమీ లేవు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడెక్కడో లోపల ఇరుక్కున్నది ఏదో బయటపడుతుంది.
అప్పుడు మనని మనం థర్డ్ పర్సన్ లాగా చూసుకోగలగాలి. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా కాకుండా నా ఎదురుకుండా ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళని నేను ఎలా గమనిస్తున్నానో అలా మనల్ని మనం గమనించుకోవాలి. ఈ స్థితికి వచ్చాక మనల్ని మనం గమనించుకోవడం కొంచెం తెలుస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి, ఒక్కసారి మనలోంచి మనం సెపరేట్ అయిపోవాలి. అప్పుడు ఆ పరిస్థితి మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదు, ఎక్కువ కష్టపెట్టదు. ఇది సమాధానం. ఇటువంటి ఈ శమ ధన జనానాం, ఇటువంటి ఈ సమాధి షడ్గుణాలు పొందిన వాళ్ళకి ధనం అదే. అంతకు మించిన ధనం ఇంకేమీ లేదు. ప్రాపంచికమైన ధనము మనం సంపాదించుకునే ఈ ఐశ్వర్యం ఇదంతా ప్రాపంచికమైనదైతే, ఇది మనకి అలౌకికమైన ధనం. ఇది ఈ ధనం, ప్రాపంచికమైన ధనం మనం తీసుకెళ్ళలేము. ఈ అలౌకికమైన ధనం, ఈ జ్ఞానం మనతో ఉంటుంది. మనకి ఇదే సుకృతినామన్నమే. ఇవే సుకృతాలు. ఈ చేసే ఈ సాధన సంపత్తి ఏముందో, ఈ సంపద అంతా మనతోనే ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఈ సంపదనే, ఈ ధనాన్ని సంపాదించుకోవాలి. అందుకే నేను చెప్పాను ఈ శ్లోకంలో, ఇది కొంచెం కష్టతరం అని. ఆ సమర్థన జనానాం, వాళ్ళకి మాత్రమే చిరాల్లభ్యే అని చెప్పారు. అంటే చాలా కాలం, ఎన్ని జన్మల పుణ్యబలమో అటువంటి ఆ కృషితోటి, సాధనతోటి మాత్రమే లభ్యమయ్యే ఇటువంటి ఆ పదాల యొక్క ఆ పాదపద్మముల యందు మనోభృంగే, నా మనస్సు అనే తుమ్మెద, ఈ తుమ్మెద ఎప్పుడు కూడా అలా వాలి ఉంటుంది అని ఈ ఇన్ని లాక్షారాగయుక్తమైన దివ్య చరణాలు అన్నారు. అంటే పాదాలకి ఎర్రటి లత్తుక పూసిన పాదాలు, అమ్మవారి పాదాలు కూడా ఎర్రగానే ఉన్నాయి. ఇక్కడ ఈ సరాగే అనే ఆ పదాన్ని అమ్మవారికే గనక అన్వయిస్తేమో ఆవిడకి శివుడి యందు అనురాగం. అలాగే పద్మాలకి మాత్రమే సరాగే అన్నాం అనుకోండి, ఆ ఎరుపు రంగు కరుణకి, విజయానికి, మనకి ఆ రజోగుణానికి, వీటన్నిటికీ కూడా ఒక సంకేతం. అంటే అమ్మవారి కరుణ ఎప్పుడైతే ఈ ధ్యానం చెయ్యాలని ఒక సంకల్పమే భక్తుడి మనసులో వచ్చిందో, ఆ సంకల్పాన్ని అమ్మవారే ప్రసాదించిందో, ఆ సంకల్పాన్ని ఇంకా దృఢతరం చేస్తుందో, అటువంటి కరుణ కలిగిన ఆ అమ్మవారి పాదాలు విజయాన్ని కూడా ప్రసాదిస్తాయి. అటువంటి ఆ శక్తిని, ఆ శమ ఆ సమాధి షడ్గుణాల ధనాన్ని కూడా ప్రసాదించి ఆ మనస్సుని పూర్తిగా అమ్మవారి పాదాల యందు రమించేలాగా చేస్తాయి అని చెప్తూ, ఇక్కడ శమధన జనానాం అని ఒక మాట అన్నారు. తర్వాత త్రిపురహర వామాక్షి అని ఒక సంబోధన చేశారు. ఈ త్రిపురహర వామాక్షి అని నేను ముందు ఎప్పుడు చెప్తున్నా, ప్రతి శ్లోకంలోనూ సంబోధనలో కొంత భావం ఇమిడ్చి పెడతారు. ఇప్పుడు ఈ త్రిపురహర వామాక్షి, త్రిపురాలని హరించినవాడు ఈశ్వరుడు. ఈ త్రిపురాలు అంటే ఏమిటి? మనలో అధోలోక, మర్త్యలోక, ఊర్ధ్వలోకాలు, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఇటువంటి వీటన్నిటినీ కూడా ఛేదించాలి అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు, ఈ గ్రంథ పాశాలు, ఆ గ్రంథాలకుండే ముడులు, వీటన్నిటినీ విప్పాలి అంటే కుండలిని శక్తి ప్రేరేపితం కావాలి. ఈ కుండలిని శక్తి ప్రేరేపణ అయిన తర్వాత ఈ మూడింటిని ఛేదించుకుంటుంది. అప్పుడు సహస్రార కమలానికి చేరుతుంది. అటువంటి ఆ త్రిపురహర వామాక్షి అని ఇక్కడ చెప్పారు అన్నమాట. అంటే నీవు నీలో ఉన్న ఈ త్రిపురాలని జయిస్తే తప్ప నువ్వు ఆ సహస్రార కమలానికి చేరలేవు. ఆ సహస్రార కమలంలో
అమ్మవారి పాద పద్మాల నుంచి వస్తున్న ఆ ఆ తేనెని గ్రోలలేవు. మనోభృంగ అన్నారు. భృంగము అంటే ఆ ఏమిటిది, తుమ్మెద. ఈ తుమ్మెద 6 కాళ్ళు ఉంటాయి తుమ్మెదకి. 90 శ్లోకంలో మన సౌందర్య లహరిలో కూడా దదానే దీనేభ్య, ఆ శ్లోకంలో కూడా ఆ కరణచరణై షట్ చరణయుతాం అని అందులో కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే ఈ పైకి వెళ్ళడానికి, ఈ త్రిపురాలని జయించడానికి ఈశ్వరుడు ఎలా అయితే మదనుణ్ణి నాశనం చేసి త్రిపురాలని జయించాడో, అంటే ముందర కోరికని జయించాలి, ఆ తర్వాతే త్రిపురాలని జయించాలి. అటువంటి ఆ ఈశ్వరుడు ఎలా చేశాట, ఒక్క అలైన్మెంట్ లో ఆ 3 పురాలని దగ్ధం చేశాట ఒకే బాణంతో. అది శివుడుకున్న ఆ అంటే వధించగలిగిన ఒక శక్తి. ఒకే బాణంతో 3 పట్టణాలని నాశనం చేయగలిగాడు. అంటే మనకి కూడా అమ్మవారి పాదధ్యానం అనే ఒక బాణంతో ఈ 3 పురాలని కూడా దగ్ధం చేసి అటువంటి సహస్రార కమలానికి చేరి అక్కడ ఆ పాదాలు స్రవించే ఆ తీయని మధురమైన తేనెని మనం గ్రోలచ్చు. ఈ శమధమాది షడ్గుణ సంపత్తిని ఎలా సంపాదిస్తాం? అమ్మవారి పాదాలు సంపూర్ణ ప్రకాశ స్వరూపాలు. అవి చాలా మృదులమైనవి, కఠినమైనవి కూడా. రక్షణ శిక్షణ కూడా కల్పించేవి. రక్షణ ఇచ్చేవి, అవసరమైనప్పుడు శిక్షణ, శిక్షలాగా కనపడుతుంది కానీ అది శిక్షణ. ఆ శిక్షణ లేకపోతే నేర్చుకోలేమేమి. కాబట్టి ఆ శిక్షణని కల్పించి కామక్రోధాది ఈ శత్రువులని జయించేట్లాగా మనకి ఆ శిక్ష, ఆ సాధకుడికి శక్తి ప్రసాదించి శమధమాది షడ్గుణ ధనాన్ని, సంపత్తిని పొందగలిగేలా చేసేవి ఇటువంటి ఆ పాదాలకి. ప్రకామం రమతాం, గాఢంగా మత్కః మనోభృంగ, నా యొక్క మనస్సు అనే తుమ్మెద ప్రకామం రమతాం, గాఢంగా అంటే చాలా ఇష్టంగా రమించాలి, దాంతో మమైకం అయిపోవాలి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. సరాగే రాకేందు ప్రతినిధి ముఖే పర్వతసుతే చిరాల్లభ్యే భక్త్యా శమధన జనానాం పరిషద మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జనని తే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం. ఇందులో అమ్మవారి రాకేందు ప్రతినిధి ముఖే అన్నారు. అంటే 15 రోజులు అయిపోయాక 16వ అంటే షోడశీ కళ అమ్మవారి ఇవి దాటిన తర్వాత, ఈ సాధనా సంపత్తి పొందిన తర్వాత ఆ ఆ సాధకుడికి దొరికేది ఆ షోడశి యొక్క ఆ రూపం. అటువంటి ఆ పాదాలు అద్భుతమైన కాంతులతో, అత్యంత దయతో వాటి నుంచి శ్రమింపబడుతున్న ఆ తీయటి మకరందం, జ్ఞానం అనే ఆ మకరందం, సాధకుడు ఒక తుమ్మెదగా మారి ఆ జ్ఞాన ఆ మకరందాన్ని గ్రోలుతూ అటువంటి యోగానుభూతి, ఆనంద యోగానుభూతి పొందాలి. ప్రగాఢంగా నేను ఆశిస్తున్నాను అని, అలా నేను రమిస్తాను ఆ పాదాలతో అని ఆయన ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు.